మొన్న కార్ కొందామని వెళ్తే కార్ ఎక్స్ షోరూమ్ ప్రైస్కి బేసిక్ ఆన్ రోడ్ ప్రైస్కి చాలా తేడా కనిపించిందండి. ఏంటయ్యా ఇది అని అడిగితే ప్రభుత్వ ట్యాక్సులు సార్ అని చెప్పారు. కారు కొన్నాక ట్యాక్సు, రోడ్డుపై నడిపినా ట్యాక్సు. సరే అని కొనుక్కుంటే ఇదే కాక టోల్ దగ్గర కూడా ట్యాక్స్ అంట. రోడ్డు మీద నడపడానికే కదా ట్యాక్స్ అనేది కట్టేది. జిఎస్టీ, రోడ్ ట్యాక్స్, సెస్ అన్నీ కడుతున్నాం, కానీ ప్రతి టోల్ గేట్ వద్ద మళ్ళీ పే చేయాలంట. దీనికి ఇది ట్యాక్స్ కాదు, రిపీట్ బిల్లింగ్ అంటున్నారు జనం. పబ్లిక్ గా రోడ్డు మీద సామాన్యుడి జేబు లూటీ చేస్తున్నారని కూడా అంటున్నారు. మరి ముఖ్యంగా టోల్ వద్ద 5 నుంచి 10 నిమిషాలు వెయిట్ చేసినా మన ఫ్యూయల్ వేస్ట్ అయిపోయినా, మన టైం వేస్ట్ అయిపోయినా ఫుల్ ఛార్జ్ మాత్రం తీసుకుంటారు. అదేంటి? ఈ సమస్యనే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా గారు ఒక సింపుల్ రూల్ సూచించారు. అంటే 5 నిమిషాల కంటే ఎక్కువ వెయిటింగ్ అయితే టోల్ ఛార్జ్ తీసుకోవద్దు అని. ఎయిర్పోర్ట్స్ దగ్గర పెట్టినట్టు ఇన్ అండ్ అవుట్ టైం రికార్డ్ చేసుకోవచ్చు కదా. రోడ్ ట్యాక్స్ కడితే రోడ్డు మందే, టోల్ ట్యాక్స్ కడితే రోడ్డు వాళ్ళదా? ఇదే కామన్ మ్యాన్ ఫ్రస్ట్రేషన్. ఇది ఒక సింపుల్ రూల్ కదా, కానీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదు? ఈ రూల్ అమలు చేస్తే ప్రభుత్వానికి వచ్చే టోల్ రెవెన్యూ తగ్గిపోతుందనా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ పై ప్రభావం పడే అవకాశం ఉందనా? మనమే ప్రశ్నించకపోతే వాళ్ళెందుకు మారాలి? దీనికి మిమ్మల్నే గనక ఒక మంచి సొల్యూషన్ అడిగితే ఏం చెప్తారు? కమెంట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మన సైలెన్స్ వాళ్ళకి ఇన్కమ్ అవుతుంది, మన వాయిస్ వాళ్ళ అకౌంటబిలిటీ అవుతుంది. అడిగితేనే మార్పు అనేది వస్తుంది.